నమస్తే, నేను చెవుల కృష్ణాంజనేయులు. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని మళ్ళీ అరెస్టు చేస్తారా? చంద్రబాబు నాయుడు మళ్ళీ జైలుకి వెళ్ళాల్సినటువంటి పరిస్థితి ఉంటుందా? ఇది జరుగుతున్నటువంటి చర్చ. ఎందుకు ఈ చర్చ వచ్చిందో? ఆల్రెడీ ఆయనకి బెయిల్ వచ్చింది స్కిల్ డెవలప్మెంట్ కేసులో. మరి పూర్తి స్థాయి బెయిల్లోనే ఉన్నారు, ఆయన బయటే ఉన్నారు. అదేవిధంగా కొన్ని కేసుల్లో, మిగతా కేసుల్లో కూడా ముందస్తు బెయిల్ వచ్చింది. మరి ఎందుకు చంద్రబాబు నాయుడు అరెస్ట్ గురించి చర్చ జరుగుతుంది? ఇది చాలా కీలకమైనటువంటి అంశం. రాజకీయంగా కూడా ఇది చర్చనీయాంశమైనటువంటి అంశమే. ఎందుకు ఈ చర్చ జరుగుతుందంటే, సుప్రీంకోర్టులో చంద్రబాబు నాయుడు ఏదైతే స్కిల్ డెవలప్మెంట్ కేసులో తన రిమాండ్ను కొట్టివేయమని, తన మీద ఉన్నటువంటి నమోదు చేసినటువంటి స్కిల్ డెవలప్మెంట్ కేసును కూడా రద్దు చేయమని, ఎఫ్ఐఆర్ని క్వాష్ చేయమని, రిమాండ్ని క్వాష్ చేయమని వేసినటువంటి పిటిషన్ విషయంలో చంద్రబాబు నాయుడుకు ఊరట లభించలేదు. ఇది చీఫ్ జస్టిస్ బెంచ్కి వెళ్ళింది. తర్వాత ఏం జరిగింది ఏంటి ఇప్పుడల్లా తేలేదానికి అవకాశం లేదు. కేసు విచారణ యథాతథంగా కొనసాగేటువంటి పరిస్థితి ఉంది. ఏపీసీఐడి దీంట్లో విచారణకు ముందు వెళ్ళే అవకాశం ఉంది. దీంతో పాటుగా ఇది ఒక్క అంశమే కాదు, దీనికి సంబంధించినటువంటి డీటెయిల్స్ ఇంతకుముందు చెప్పున్నా. ఎందుకు ఈ అరెస్టుకు సంబంధించినటువంటి అంశం చర్చ వస్తుంది అని అంటే, ఫైబర్ నెట్ కేసులో చంద్రబాబు నాయుడు ముందస్తు బెయిల్ కోసం అప్లై చేసుకున్నారు. ఏసీబీ కోర్టులో బెయిల్ రాలేదు, అదేవిధంగా ఆ రాష్ట్ర హైకోర్టులో బెయిల్ రాలేదు. సుప్రీంకోర్టుకి వెళ్ళారు ఆయన. సుప్రీంకోర్టులో కూడా ఈయనకు ముందస్తు బెయిల్ ఇవ్వద్దని సిఐడి కానీ ఏపీ ప్రభుత్వం కానీ వాళ్ళు వాదనలు వినిపిస్తున్నారు. మా బెయిల్ ఇవ్వండి ముందస్తు అనేటువంటి దాన్ని ఈ రోజున సుప్రీంకోర్టులో విచారణకు రావాల్సి ఉంది. దాని మీద బెయిల్కి సంబంధించినటువంటి ముందస్తు బెయిల్ మీద సుప్రీంకోర్టు ఒక నిర్ణయం తీసుకోవాల్సి ఉంది. కానీ ఈ జస్టిస్ ఇద్దరు సంబంధించినటువంటి ఈ బెంచ్లో, ఇద్దరు జడ్జీలకు సంబంధించినటువంటి బెంచ్లో బేలా ఎం త్రివేది ఈ రోజున కోర్టుకు హాజరు కాకపోవటం వల్ల ఈ కేసు ఈ రోజున విచారణ జరగలేదు. తీర్పుకు సంబంధించినటువంటి అంశం కూడా స్పష్టత రాలి. మళ్ళీ ఎప్పుడు ఈ కేసు విచారణకు వస్తుంది ఏమిటి అనేటువంటి దాని మీద జస్టిస్ అనిరుద్ధ్ బోసు మళ్ళీ ఇంకొక రోజున మేము దీనికి వాయిదా ఇస్తాము అనేటువంటి విధంగా చెప్పారు. మరి ఎప్పుడు వాయిదా వస్తుందో ఏంటో తెలియదు. అయితే ఇదే బెంచి నిన్న సెక్షన్ 17A ఆఫ్ ప్రివెన్షన్ కరప్షన్ యాక్ట్ 1988లో వీళ్ళకి 17A అనేటువంటి దాని మీద రిలీఫ్ రాలేదు కాబట్టి చంద్రబాబు నాయుడికి ఇప్పుడు ఈ ఫైబర్ నెట్ కేసులో ఆల్రెడీ కేసు నమోదై విచారణ దశలో ఉన్నప్పుడు ఈయనకి ముందస్తు బెయిలు వచ్చేదానికి అవకాశం ఉండకపోవచ్చు అనేటువంటి దాని మీద మరి ఒక చర్చ జరుగుతుంది. ఒకవేళ ముందస్తు బెయిల్ సుప్రీంకోర్టులో కూడా ఫెయిల్ అయితే ఈ కేసులో ఏమన్నా అరెస్ట్ చేస్తారా? అదేవిధంగా మద్యం కేసు ఒకటి, ఇసుక కేసు ఒకటి, అదేవిధంగా అమరావతికి సంబంధించినటువంటి ఇన్నర్ రింగ్ రోడ్ అలైన్మెంట్కి సంబంధించినటువంటి కేసు, ఈ మూడు కేసుల్లో కూడా రాష్ట్ర హైకోర్టులో ఒకేసారి చంద్రబాబు నాయుడికి బెయిల్ వచ్చింది, ముందస్తు బెయిల్ వచ్చింది. కాబట్టి ఆ కేసుల్లో ఇంకా చంద్రబాబు నాయుడు అరెస్ట్ చేసేదానికి అవకాశం లేదు. కానీ ఆ మూడు కేసుల్లో కూడా ఏపీసీఐడి సుప్రీంకోర్టుకి వెళ్ళబోతాం. ఈ ముందస్తు బెయిల్ ఏదైతే ఇచ్చారో రాష్ట్ర హైకోర్టు దీన్ని కొట్టేయండి, ఇతను బెయిల్ కొట్టేయండి అన్నట్టు. అసలు ఎందుకు ఇంత పట్టుబడుతుంది ఏపీసీఐడి అనేటువంటి, ఖచ్చితంగా పూర్తి స్థాయిలో అరెస్ట్ చేసి మళ్ళీ విచారించాలనేటువంటి ఆలోచనలో ఏపీసీఐడి ఉన్నట్టుగా, పట్టుదలగా ఉన్నట్టుగా కనపడుతుంది. ఫైబర్ నెట్ కేసులోగిన సుప్రీంకోర్టు ఆయనకి బెయిల్కి సంబంధించినటువంటి విషయంలోగిన ఆయనకు సానుకూలంగా చంద్రబాబు నాయుడికి తీర్పు రాకపోతే ఫైబర్ నెట్ కేసులో అరెస్ట్ చేసేటువంటి అవకాశాలు ఉండొచ్చు అనేటువంటిది కూడా కొంత చర్చ జరుగుతుంది. అయితే రాజకీయపరమైనటువంటి అంశాలకు వచ్చేసరికల్లా ఎన్నికలు సమీపిస్తున్నటువంటి వేళ ఈ సందర్భంలో ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడిని అరెస్టు చేస్తే, మళ్ళీ జైల్లో పెడితే అది రాజకీయంగా కక్ష సాధింపు కింద ప్రతిపక్ష పార్టీలు ప్రచారం చేసుకునే దానికి అవకాశం ఉండొచ్చు. అది అధికారంలో ఉండేటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కొంత నష్టం జరిగేదానికి అవకాశం ఉండొచ్చు. మొన్న అరెస్ట్ చేశారు, 53 రోజులు జైల్లో ఉన్నాడు, ఆయనకు అనారోగ్య సమస్య వచ్చింది, బెయిల్ వచ్చింది, బయటకు వచ్చేసాడు. అయితే దాన్ని తెలుగుదేశం పార్టీ ఏం చెప్తుంది? కక్ష సాధింపు, ఆ ఆధారాలు లేకుండా అరెస్ట్ చేశారని చెప్తుంది. కానీ అన్ని ఆధారాలు ఉన్నాయి కాబట్టి మేము అరెస్ట్ చేసాం. సుప్రీంకోర్టు కూడా ఈ రోజున సెక్షన్ 17A అవకాశం లేదని సుప్రీంకోర్టే చెప్పింది. కాబట్టి సిఐడి కరెక్ట్గా వ్యవహరించిందని ఈ రోజున వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసుకునేదానికి అవకాశం. కాబట్టి ప్రతిపక్ష పార్టీలకు అవకాశం కల్పించేటువంటి విధంగా మరొకసారి అరెస్ట్ చేయకపోవచ్చు. కానీ సుప్రీంకోర్టులో గిన ఫైబర్ నెట్ కేసులో బెయిల్ గిన రాకపోతే చంద్రబాబు నాయుడికి సిఐడి
పూర్తి స్థాయిలో ఆయన్ని వివిధ కేసుల్లో విచారణ పేరుతో పదే పదే విచారించేదానికి మాత్రం, విచారణకు పిలిచేదానికి మాత్రం అవకాశం ఉండొచ్చు. దీని ద్వారాగా చంద్రబాబు నాయుడు అవినీతి పరుడు, ఇన్ని అవినీతి కార్యకలాపాలు చేశాడు గత ప్రభుత్వంలో, కాబట్టి చంద్రబాబు నాయుడిని నమ్మొద్దు అనేటువంటి విధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విస్తృతంగా ప్రచారం చేసేదానికి అవకాశం ఉండొచ్చు. కానీ ఇవన్నీ ఏం పట్టించుకోకుండా ఖచ్చితంగా ఏమైతే ఇది మరి ఖచ్చితంగా సిఐడి విచారణ జరగాలి అని అంటే చంద్రబాబు నాయుడిని లోపలేయటమే, ఇంకంతకన్నా పరిష్కారం లేదని కానీ సిఐడి భావిస్తే, లోపలేస్తే మరి అది సింపతి వస్తుందా ప్రతిపక్ష పార్టీలకి? లేదు అంటే ప్రతిపక్ష పార్టీల్లో భయం ఏమన్నా వస్తుందా? అరే చంద్రబాబు నాయుడిని మళ్ళీ లోపలేశారు, మన పరిస్థితి ఏమిటి, జెండా వేసుకొని బయటికి వెళ్ళాలంటే మన మీద కేసులు పెడతారా, అరెస్ట్ చేస్తారా, అలాంటి ఏమైనా భయం వస్తుందా ఏమిటి? అసలు ఎలాంటి నిర్ణయం తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి? సిఐడి ఏ విధంగా స్టెప్ తీసుకోబోతుంది, మళ్ళీ అరెస్ట్ చేస్తారా లేదనేటువంటిది మాత్రం ఇప్పటికైతే మాత్రం స్పష్టంగా అర్థం కానటువంటి పరిస్థితి ఉంది. ఒక రకంగా తెలుగుదేశం పార్టీలో మాత్రం ఈ విధమైనటువంటి ఆందోళన మాత్రం ఉంది. సుప్రీంకోర్టులో సానుకూలమైనటువంటి తీర్పు రాకపోవటం వల్ల తెలుగుదేశం పార్టీలో ఈ విధమైనటువంటి ఆందోళన కొనసాగుతున్నటువంటి పరిస్థితి ఉంది.